లేదు, మన వ్యక్తిత్వంలో మార్పు లేదు, మన స్వభావంలో మార్పు లేదు, మన హృదయంలో మార్పు లేదు, మన మాటలో మార్పు లేదు, మన చూపులో మార్పు లేదు. ఎందుకంటే ఆచారంగా చేస్తే మతపరమైన ఆచారాలు మనకి జీవాన్ని ఇవ్వవు. మతపరంగా రిలీజియస్ యాక్ట్స్ విల్ నెవర్ గివ్ అస్ లైఫ్. ఈ రీతిగా మతపరంగా చాలామంది వచ్చారు, ఆ పండుగలు పాల్పంపులు పొందారు, మరలా వెళ్ళారు, కానీ వారి జీవితాలు మార్చబడలేదు. ఆ ఆఖరి దినాన్న ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే ఆన్ ద క్లైమాక్స్ డే, ఇక్కడేమో యేసు ప్రభు చెప్పాడు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే జీసస్ షౌటెడ్ అని అంట. ఏంటది? గట్టిగా చెప్పాడంట. ఇంకో వచనంలో ఇంకో ట్రాన్స్లేషన్ హీ క్రైడ్ అని ఉందంట. క్రైడ్ అంటే గట్టిగా అరుస్తూ, ఇదిగో దాహం కలిగిన వారులారా నా యొద్దకు రండి. ఎందుకంటే ఈ మతపరమైన ఆచారాలు మిమ్మల్ని తృప్తిపరచవు, మతపరమైనవి ఏవి మిమ్మల్ని సంతోష పెట్టవు, మీ జీవితంలో మార్పు తేవు. కానీ హీ షౌటెడ్, హీ సెడ్ ఇఫ్ యూ ఆర్ థర్స్టీ, నిజంగా ఆశ, నిజంగా దప్పిక ఇది చదువుతారా? దప్పిక కొనువారులారా నా యొద్దకు రండి, వచ్చి దప్పిక తీర్చుకునవలెను. వచ్చి దప్పిక తీర్చుకొనుడి. ఇక్కడున్న వారు ఎంతమంది వస్తారు ఈరోజు యేసే అలాగా పిలిస్తే? ఎంతమంది వస్తారు? చేతులెత్తి యేసే నేను వస్తానయ్యా. హౌ మెనీ ఆఫ్ యువర్ దేర్ సే yes Lord, I want your living waters Lord. నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా చెప్తారా? లైవ్లో ఉన్నవారు మీరు చెప్తారా? నాకు కావాలి, I want living waters. If Jesus is shouting to you today, do you want the living waters, not just religious acts? I want అన్నవారు, దేవా నేను ఉన్నానయ్యా, దేవా నాకు కావాలయ్యా, నోరు విప్పి చెప్తారా? నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా, ఆ నీరు నాకు కావాలయ్యా. వుడ్ యూ కమ్ ఇఫ్ యూర్ రియలీ థర్స్టీ, ఇఫ్ యూ రియలీ వాంట్ యువర్ లైఫ్ టు బి ఫుల్ ఆఫ్ లైఫ్? నిజంగా జీవం కలిగిన జీవితము కావాలంటే, ఆనందభరితమైన సమృద్ధి అయిన జీవితం కావాలంటే వుడ్ యూ కమ్? మీరు వస్తారా? దేవుడు పిలుస్తున్నాడు, యేసే పిలుస్తున్నాడు. నువ్వు వస్తావా? చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనము. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఇక్కడ సమరయ స్త్రీ, షీస్ టైర్డ్, షీస్ ఎగ్జాస్టెడ్, షీస్ సర్చింగ్ ఫర్ లవ్. ప్రేమ కోసం వెతుకుతుందండి. ఈరోజు మనలో కూడా చాలామంది మేము నిజమైన ప్రేమ కోసం వెతుకుతున్నాం, నిజమైన జీవం కలిగిన నీళ్ళ కోసం వెతుకుతున్నాం. నిజమైన ఆప్యాయత కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నిజంగా నన్నుగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? అందుకని ఆమెకి ఎంతమంది భర్తలు ఉన్నారంట? 5 మంది భర్తలు. ఇప్పటికే అందరి తాకింది, అనుభవించింది, వద్దనుకుంది. ప్రేమ లేదు. 2వ భర్త ప్రేమ లేదు. 3వ భర్త ప్రేమ లేదు. ఈరోజు మన జీవితాలు కూడా ఎన్నో ప్రయత్నిస్తుంటాము. మన వ్యసనమో, మన రిలేషన్షిప్స్, వారి దగ్గరికి వెళ్ళి నాకు ప్రేమ, కెన్ యూ లవ్ మీ అని అడుగుతున్నారు, బెగ్ చేస్తున్నారు, అడుక్కుంటున్నారు. నన్ను ప్రేమిస్తావా? భర్త దగ్గర నన్ను ప్రేమిస్తావా? భార్య దగ్గర నన్ను ప్రేమిస్తావా అని అడుగుతున్నారు. ఈ సమరయ స్త్రీ కూడా షీస్ టైర్డ్, షీస్ ఎగ్జాస్టెడ్. ఎంతగా ఎగ్జాస్ట్ చేయబడిందంటే, దేవా నాకు ఇయ్యవా, నాకు ప్రేమ కావాలి. నన్నుగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? నా జీవితం అంతా ఎండిపోయింది, అందుకని ఐఎమ్ సర్చింగ్ ఫర్ లవ్ ఇన్ డ్రై ప్లేసెస్. ఎండిన స్థలాల్లో ప్రేమ కోసం వెతుకుతున్నానయ్యా. ఎండిన మనుషుల దగ్గర ప్రేమ వెతుకుతున్నానయ్యా. ఎండిన స్థలాలకి వెళ్తున్నానయ్యా. ఇక్కడ దొరుకుతుందేమో, అక్కడ దొరుకుతుందేమో ఈ ప్రేమ, ఇక్కడ దొరుకుతుందేమో నీళ్ళు, ఈ జీవం కలిగిన నీళ్ళు నాకు దొరుకుతుందేమో అని వెతుకుతున్నానయ్యా అని అంటే, యేసు ప్రభు అన్నాడు, ఎండిన ప్రతి ఒక్కరు నా దగ్గరికి వస్తే మీకు ఊరెడి నీళ్ళను, మీ కడుపులో నుండి నీటి బుడగలను నేను బబ్లింగ్ వాటర్ అంట. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారండి. వెన్ యూ కమ్ టు జీసస్, హీ విల్ గివ్ యూ లివింగ్ వాటర్స్. జీవం కలిగిన నీటి బుడగలను మనకి దయచేస్తాడంటారు. ఇది మరొకసారి వచ్చిన చదువుదామా? అందుకు యేసు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెవ్వడునో దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఉండి నీటి బుగ్గగా ఉండునని అతనితో చెప్పెను. వాట్ యుర్ సర్చింగ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూ. నిజంగా మీరు ఏదైతే వెతుకుతున్నారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడండి. పరిశుద్ధాత్మకి సాదృశ్యము ఏంటిదంటే నీళ్ళు. వేర్ దెర్ ఇస్ లైఫ్, దేర్ యు అట్రాక్ట్ గాడ్ స్పిరిట్. జీవం కలిగి దేవుడు మన దగ్గర ఆకర్షించబడాలంటే మీలో జీవం ఉండాలి, మీలో నీళ్ళు అంట.
ఆస్క్ గాడ్, గివ్ ఇట్ టు మీ. దేవా, ఆ నీళ్ళు నాకు కావాలయ్యా, ఆ నీళ్ళు నాకు కావాలి. ఐఎమ్ ఎగ్జాస్టెడ్, ఐఎమ్ టయర్డ్ లార్డ్, ఐఎమ్ టయర్డ్ లార్డ్, ఐఎమ్ టయర్డ్. ఇంతవరకు ఇన్ని స్థలాలు వెతికాను, దేవుని కోసం ఎన్ని స్థలాలు వెతికాను, ప్రేమ కోసం ఎన్ని స్థలాలు, యాక్సెప్ట్ నన్ను అంగీకరించే వారి కోసం ఎన్ని స్థలాలు వెతికాను. కానీ ఎక్కడికి వెళ్ళిన రిజెక్షన్, 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 రిజెక్షన్. తృణీకరించబట్టమే కానీ నాకు నిజంగా నన్నుగా యాక్సెప్ట్ చేసేవారు ఎవ్వరు లేరు అన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకు ఏది కావాలో నేను అనుగ్రహిస్తాను. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామండి. యోహాను సువార్త 4:24 చూద్దామా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఆయనను ఆరాధించేవారు ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధించేవలెను. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. ఇక్కడ దేవుడు నీళ్ళు అంటున్నాడు, మరలా ఆరాధన అంటున్నాడు. నీళ్ళు అంటున్నాడు, మరలా ఆరాధన అంటున్నాడు. నీళ్ళు అంటున్నాడు, ఆరాధన. అర్థమవుతుందా? నాకు కూడా అర్థం కాలేదండి. నీళ్ళేంటి, ఆరాధన ఏంటి? నీళ్ళకి ఆరాధనకి సంబంధం ఏంటి? వై ఇస్ గాడ్ కంపేరింగ్ వాటర్ విత్ వర్షిప్? అక్కడ ఎన్నో వచనాలు వాటర్ గురించి ఎక్కువ ఉంటుంది వర్షిప్ కంటే. ఎందుకు? వై ఇస్ గాడ్ కంపేరింగ్ వాటర్ విత్ వర్షిప్? ఆరాధనకి నీళ్ళకి ఏంటి సంబంధము? ఎందుకంటే ఆయన వాక్యం తెలియజేస్తుంది ఏంటిది? ఇశ్రాయేలు చేయు స్తోత్రాల మీద ఆయన ఏమవుతాడంట? ఆసీనుడు అవుతాడంట. అంటే మనము ఆయనను ఆరాధిస్తుంటే అక్కడ జీవము కలుగుతుంది. ఎక్కడైతే జీవము కలుగుతుందో అక్కడ దేవుని ఆత్మ ఆకర్షించబడతాడంట. హల్లెలూయా. వర్షిప్ ఇస్ వేర్ ద హోలీ స్పిరిట్ సిట్స్ ఆన్. వర్షిప్ ఇస్ వేర్ ద హోలీ స్పిరిట్ సిట్స్ ఆన్. ఎందుకు యేసయ్య మన మధ్యలో కూర్చోట్లేదంటే స్తుతి లేదు, కృతజ్ఞత లేదు, ఆరాధన లేదు. యువర్ వర్షిప్ గివ్స్ హిమ్ అ సీట్. హల్లెలూయా. అందుకనే ఈరోజు మన వాడుక భాషలో చెప్పాలంటే మనం ఆరాధిస్తుంటే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే ఏమవుతుందంట? మనం ఒక చైర్ ఇక్కడ వేసి ఒక మంచి త్రోన్ ఇక్కడ కట్టి, దేవా ఈ చైర్ పైన కూర్చోయ్యా అని చెప్పడమే ఆరాధన అంట. హల్లెలూయా. సో ఇఫ్ యూ వాంట్ జీసస్ టు బీ విత్ అస్ టుడే, ఈరోజు దేవుడు మన మధ్యలో, మన ఇంట్లో, మన కుటుంబాలు ఉండాలంట. ఏముండాలంట అక్కడ? ఏముండాలి అక్కడ? Worship. Where there is worship, there is Jesus. And when there is no worship and there is only complaints, ఎప్పుడు సనుగుడు గొనుగుడు ఉంటే అంట అదే త్రోన్ ఏం చేస్తామంట? అపవాదికి వేసి కూర్చోద్దా, నీకు కట్టము సింహాసనము. ఇక్కడ గొడవలు ఉన్నాయా? దా రా. ఇక్కడ విభేదాలు ఉన్నాయా? ఇక్కడ అన్నీ కూడా మనస్పర్ధలు ఉన్నాయా? అపవాదికి వచ్చి చైర్ పెట్టి కూర్చోవద్దా, నీకే ఆహ్వానం. యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద హౌస్ అని చెప్తున్నామంట. డూ యూ వాంట్ జీసస్ టు బీ యువర్ కింగ్? or do you want the enemy to be your king? మీ ఇంట్లో దేవుడు రాజుగా ఉండాలా? ఈ ఆలయంలో దేవుడు రాజుగా ఉండాలా? మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఆ రాజుగా ఉండాలా? మీ ఇంట్లో అయినా సరే, ఆలయంలో అయినా సరే, మీ పర్సనల్ లైఫ్లో అయినా సరే దేవుడు ఎంత్రోన్ అవ్వాలంటే హల్లెలూయా అని బిగ్గరగా చెప్దామా? గట్టిగా ఎంతసేపు లాగుతారా అంతసేపు లాగుతారా? దేవా నా జీవితంలో రాజు నీవే దేవా, నా జీవితంలో రాజు నీవే దేవా. కింగ్ జీసస్, యు ఆర్ మై కింగ్, కమ్ ఓ లార్డ్ జీసస్. జీసస్ నీవే రాయ నా జీవితంలో, నా హృదయంలో రాజువి నీవే. ఈరోజు మీ హృదయంలో, మీ నోట్లో, మీ మనస్సులో, మీ ఆత్మలో ఆరాధన ఉన్నట్లయితే యూ ఆర్ అట్రాక్టింగ్ గాడ్ స్పిరిట్. దేవుని ఆత్మను ఆకర్షించే వారుగా మీరు ఉన్నారంట. సో ఇఫ్ యూ డోంట్ వర్షిప్, హీ డజంట్ కమ్. ఇఫ్ యూ వర్షిప్, హీ కమ్స్. ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చిన మనమందరము కూడా we need to try our best. నేను చెప్పాను కదా, ఇదే నా యాటిట్యూడ్ అని కాదు, మనము ప్రయత్నించాలి. నా యాటిట్యూడ్ కాకపోయినా, నా స్వభావం కాకపోయినా, నేను అందుకే నా హల్లెలూయా చెప్పమన్నాను. అందరు చెప్పరండి. విశ్వాసం ఉన్న వారే, ఆ విశ్వాసముతో అంగీకరించే వారు మాత్రమే నోరు విప్పి చెప్పగలుగుతారు. అందుకని మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఎందుకు అందరికీ జరగవు, కొంతమందికి జరుగుతాయి అంటే మీ విశ్వాసం చొప్పున మీకు జరుగుతుంది. మీకు విశ్వాసం లేకపోతే అది నా యాటిట్యూడ్ కాదంటే అంతవరకే. యువర్ డెడ్, యువర్ లైఫ్లెస్, యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బీ స్టాగ్నెంట్. ఎండిపోయి అలాగనే ఉంటుంది. ఈరోజు దాటాలి, మన స్వభావాన్ని దాటాలి. మనం ఎంత షై పర్సన్ అయినా, ఎంత సిగ్గుపడే వ్యక్తి అయినా, ఎంత మొహమాటం ఉన్న వ్యక్తి అయినా, నా మొహమాటము దేవుని ఆరాధించడానికి అడ్డుపడకూడదు. యేసు నామములో ఐ హ్యావ్ టు కమ్ అవుట్.
I have to step out. I have to worship. I have to please God. I have to make God enthroned in my heart. ఆయనని నా హృదయానికి రాజుగా నేను చేయాలి. అది నా ఆరాధన బట్టే ఈరోజు దేవుణ్ణి ఆకర్షించే వారంగా ఉన్నామా, అపవాదిని ఆకర్షించే వారంగా ఉన్నామా? అందుకనే హోలీ స్పిరిట్ ఇస్ అట్రాక్టెడ్ టు వాటర్. యేసు ప్రభు అంటాడండి సిలువలో, ఏమంటాడు? You know that it is a give and take transaction. When you give God worship, you receive the Holy Spirit. Hallelujah. మనము ఇస్తే దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడంట. మనము ఆరాధిస్తే, అందుకనే గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ అంటు యు. మీరు ఇవ్వుడి, మీకు ఇవ్వబడును. మీరు ఇవ్వకపోతే మీకు ఇవ్వబడదు. మీరు చెల్లించకపోతే మీకు ఇవ్వబడదు. ఈరోజు ఎందుకు పొందుకోవట్లేదంటే, మరి మీరు ఇస్తున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారా? దేవుని ఘనపరుస్తున్నారా? దేవుని మహిమపరుస్తున్నారు. అందుకని మీరు పొందుకోవట్లేదు. ఈరోజు యాజ్ యూ గివ్ యూ విల్ బి గివెన్. అందుకని ఇట్స్ అ ట్రాన్సాక్షన్. యేసు ప్రభు ఆ సమరయ స్త్రీకి వెళ్ళినప్పుడు మొదట సమరయ స్త్రీ నాకు నీళ్ళు ఇమ్మని అడిగిందా, యేసు ప్రభు నాకు నీళ్ళు ఇమ్మని అడిగాడా? యేసు ప్రభు నీ దగ్గర నీళ్ళుంటే నాకు ఇవ్వు అని అడిగారు. అవునా కదా? దాని తర్వాత ఆవిడ అంటది, మీరు యూదులై ఉండి మమ్మల్ని ఎలాగ అడుగుతున్నారు అండి అని అంటే, అప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వు నన్ను నమ్మినట్లయితే నేను జీవ జలపు ఊటలు ఇస్తాను అంటున్నాడు. అక్కడ అర్థమైందా? మొదట దేవుడు ఏమంటున్నాడు? నాకు ఇవ్వు అన్నాడు. దాని తర్వాత నా వాళ్ళు అవ్వదు, నా దగ్గర ఏం లేదు, మీరు ఎందుకు నన్ను అడుగుతున్నారు అని అంటుంది. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్మితే నీకు జీవ జలపు ఊటలు. ఈరోజు ఎవరు నమ్మరో వారు ఆరాధించలేరు. ఈరోజు నమ్మిన వారు, విశ్వాసం ఉన్నవారే ఆయనను ఆరాధించగలుగుతారంట. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు ఇవ్వు. ఏంటి? నీ నీళ్ళు. మన నీళ్ళేంటిది? ఆర్ వర్షిప్. మన ఆరాధన ఒక నీళ్ళులాగా. ఎక్కడ నీళ్ళు ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించబడతాడు. అక్కడ యేసు ప్రభు ఆకర్షించబడ